సో మన క్లాస్లో మనం ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే గుర్తుందో లేదు మీకు. ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అన్నదాన్ని ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటామండి. అవునా కదా? అవునా? ఒప్పుకుంటారా? గుర్తుందా? ఇదే జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్. జనరల్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అనేది జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్. అవునా? దీన్నే ముద్దుగా మనం పెన్లో ఇంక్ కలిసి రావడం కోసం ఏమంటాం మనం? ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటామండి. తర్వాత ఏంటంటే S1 ఈజ్ ఈక్వల్ టు 0 చెప్పాను. S1 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే చెప్పాలి అందరూ ఎంత? xx1 ప్లస్ yy1 ప్లస్ 2gలో సగం అంటే g ఇంటూ x ప్లస్ x1 అలా గుర్తుంచుకోవాలి. ప్లస్ 2fలో సగం అంటే f ఇంటూ y ప్లస్ y1 ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అన్నదాన్ని S1 ఈజ్ ఈక్వల్ టు 0 అంటామండి. అవునా? రైటా? ఒప్పుకుంటారా? తర్వాత ఏంటంటే ఏం నేర్చుకున్నాం? S11 ఈజ్ ఈక్వల్ టు 0 అండి. తర్వాత S11 ఈజ్ ఈక్వల్ టు 0. S11 అంటే పాయింట్ తీసుకొచ్చి కళ్ళు మూసుకుని x1 y1 పాయింట్ తీసుకొచ్చి సర్కిల్లో పెట్టుకోవడమే. x1 y1 పాయింట్ తీసుకొచ్చి సర్కిల్లో పెట్టుకుంటాం. ఈజ్ ఈక్వల్ టు 0 రాయం అంతే తేడా. ఓకే. సో S1 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఎంత అవుతుందండి? x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ 2gx1 ప్లస్ 2fy1 ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అన్నదాన్ని ఈజ్ ఈక్వల్ టు 0 అండి. కాబట్టి ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు 0 పెడుతున్నాం. సో S11 ఈజ్ ఈక్వల్ టు 0 అండి. S11 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఎంతండి? x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ దెన్ 2fy1 ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అందాన్ని S11 ఈజ్ ఈక్వల్ టు 0. తర్వాత S12 ఈజ్ ఈక్వల్ టు 0. S12 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఎంత అవుతుందండి? x1 x2 ప్లస్ y1 y2 ప్లస్ g ఇంటూ ఎంత? x1 ప్లస్ x2 ప్లస్ తర్వాత f ఇంటూ ఎంత? y1 ప్లస్ y2 ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఏంటండి ఇది? ఏంటి ఫార్ములా? S12 ఈజ్ ఈక్వల్ టు 0. నేర్చుకోలేదు. ఇవి మనకి కావాలి నెక్స్ట్ ఎక్సర్సైజ్కి అన్నింటికి. ఆ ఎక్సర్సైజ్కి వెళ్ళే ముందు ఈ నోటేషన్స్ మనకి కంపల్సరీగా వచ్చి ఉండాలి అందరికీ. నోటికి వచ్చేసేవో లేవో నేను రాయమని చెప్పాను, కొంతమంది పెట్టారు, నేను రాయమని చెప్పాను. ఇంకా రాయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇవి రాసుకుని నాకు ఫోటో తీసి పెట్టమని చెప్పాను. ఇవి వచ్చేయాలి, నోటికి వచ్చేయాలి. ఓకే. ఈరోజు తర్వాత సైడ్ హెడింగ్ ఏమైనా పెట్టుకుంటారంటే ఇది నేను చెప్పిన క్లాసే ఆల్రెడీ మీరు రాస్తారు నోట్స్లో. ఈ తర్వాత చెప్పిన ఇప్పుడు చెప్పబోయి రాసుకోండి. ఏంటంటే పొజిషన్ ఆఫ్ ది పాయింట్ సైడ్ హెడింగ్ పెట్టుకోండి. ఇలాగా పొజిషన్ ఆఫ్ ది పాయింట్ సైడ్ హెడింగ్, పొజిషన్ ఆఫ్ ది పాయింట్ సైడ్ హెడింగ్ పెట్టుకోండి. పొజిషన్. సో ఒక సర్కిల్ తీసుకుంటామండి, ఒక సర్కిల్ ఈక్వేషన్ తీసుకుంటాం. ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0 సర్కిల్ ఈక్వేషన్ తీసుకుంటాం. ఓకే. ఎస్ ఈజ్ ఈక్వల్ 0 అంటే ఏంటి తెలుసా? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0 సర్కిల్ ఈక్వేషన్ తీసుకుంటాం. ఈ సర్కిల్కి ఒక పాయింట్ తీసుకుంటాం, px1 y1 పాయింట్. ఈ px1 y1 పాయింట్ తీసుకుంటాం. ఈ పాయింట్ తీసుకున్నప్పుడు ఈ పాయింట్కి ముందు వినేసండి. నోట్స్ చెప్పేటప్పుడు నేను రాస్తాను, ఎలా రాసుకోవాలి కూడా నేను నోట్స్ చెప్పేటప్పుడు చెప్తాను, ముందు వినేసండి. ఇంకా పీ పాయింట్ తీసుకుంటాం, x1 y1 పాయింట్ తీసుకుంటాం. ఈ పీ పాయింట్ సర్కిల్కి బయట అంటే ఇదిగో ఇలాగా కనిపించిందా? ఇలా బయట ఎక్కడైనా ఉందా? ఇదిగరా మన సర్కిల్ ఈక్వేషన్ ఇదేనా కదా? ఈ సర్కిల్ ఈక్వేషన్ ఇదేనా సర్కిల్ ఈక్వేషను? ఈ సర్కిల్కి బయట ప్లేస్లో ఉందా? దాన్ని అవుట్ సైడ్ పాయింట్ అంటారు. బయట ప్లేస్లో ఉందా? లేదా సర్కిల్కి లోపల, ఇదిగో లోపల అంటే ఈ ప్లేస్లో ఎక్కడైనా ఉందా? లేదా సర్కిల్ మీద ఉందా? సర్కిల్ మీద అంటే ఇదిగో ఈ ప్లేస్లో ఉందా అన్నది పొజిషన్. పేర్లోనే ఉంది పొజిషన్. బిందు స్థితి తెలుగులో సైడ్ హెడింగ్. బిందు స్థితి తెలుగులో సైడ్ హెడింగ్. ఓకే. సో తీసుకున్నప్పుడు ఇలా కట్టుకోవాలి అంటే ఒక వాల్యూ కట్టుకోవాలి. ఏ వాల్యూ? S11 కట్టుకోవాలి. S11 అంటే గుర్తుందా? నాకు ఇప్పుడు అందుకే చెప్పాను, మళ్ళీ రిపీట్ చేసిన క్లాసు. S11 అంటే ఏంటంటే x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ 2gx1 ప్లస్ 2fy1 ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అన్నది వదిలేండి. S11 ఈజ్ ఈక్వల్ టు S11 కదా? ఆ S11 క్యాలిక్యులేషన్ చేసుకుంటాం. ఆ S11 వాల్యూ గ్రేటర్ దాన్ 0 అయిందనుకోండి, S11 వాల్యూ క్యాలిక్యులేషన్ చేసుకుంటాం. ఆ S11 వాల్యూ గ్రేటర్ దాన్ 0 అవుతే ఈ పీ పాయింట్ మనం కట్టుకున్న ఫస్ట్ తీసుకున్న పాయింట్ ఉంది కదండి, పీ పాయింట్ ఎలా ఉంటుందంటే సర్కిల్కి అవుట్ సైడ్ ఉంటుంది. బాహ్యంగా తెలుగులో అవుట్ సైడ్ ఉంటుంది. ఓకే. అదే S11 ఈజ్ ఈక్వల్ టు 0 లెస్ దాన్ 0 అయిందనుకోండి, లెస్ దాన్ 0 ఉంటే చెప్పేశారండి. పీ పాయింట్ ఎలా ఉంటుందంటే సర్కిల్కి ఇన్సైడ్ ఈ లోపల ఉంటుంది సర్కిల్కి. అదే S11 ఈజ్ ఈక్వల్ టు 0 అయిందనుకోండి,
అప్పుడు సర్కిల్ మీద ఈ ప్లేస్లో ఎక్కడైనా ఉండొచ్చు ఈ పీ పాయింట్, ఎక్కడైనా ఈ ప్లేస్లో ఎక్కడైనా మనం పీ పాయింట్ ఉండొచ్చు అనమాట. సో మనం ఏం క్యాలిక్యులేషన్ చేసుకుంటామండి? S11 అంటే ఏంటి? x1² + y1² + 2gx1 + 2fy1 + c +c అంతే. ఓకే, S11 అంటే పాయింట్ తీసుకొచ్చి కళ్ళు మూసుకుని ఆ సర్కిల్లో పెట్టుకోవడమే. పెట్టుకున్నప్పుడు లెక్కలు చేసేటప్పుడు అర్థమవుతుంది మీకు, ఆటోమేటిక్గా లెక్కలు చేసేటప్పుడు ఎలా చేసుకోవాలో ఎలా క్యాలిక్యులేషన్ చేసుకోవాలో అర్థమవుతుంది. S11 కలుగుతాం. S11 0 అవుతే పీ పాయింట్ ఎలా ఉంటుంది? సర్కిల్కి అవుట్ సైడ్ బాహ్యంగా ఉంటుంది పీ పాయింట్. అదే S11కి వెళ్తాం. S11 0 అవుతే పీ పాయింట్ ఎలా ఉంటుంది? సర్కిల్కి ఇన్సైడ్ లోపల ఉంటుందండి. S11కి వెళ్తాం. S11 వాల్యూ =0 ఉంటే సర్కిల్కి ఎలా ఉంటుంది? ఆన్ ది సర్కిల్ పై ఉంటుంది. సో పొజిషన్ అని రాసుకుని మీరు ఇలా బొమ్మ వేసుకోండి. ఫస్ట్ అలా బొమ్మ వేస్తారండి. సర్కిల్ ఇలా బుల్లి సర్కిల్ ఒకటి అయింది, ఎందుకంటే లైన్ ఒకటే, అందుకని చాలా బుల్లి సర్కిల్ వేసుకోండి. బుల్లి సర్కిల్ వేసుకున్నాక ఇది S = 0 పెట్టుకోండి. బుల్లిదే చాలా చిన్నది పెట్టుకోవాలి, ఎందుకంటే మనకున్నది ఒక లైనే, అందుకని బుల్లి సర్కిల్ ఎలా పెట్టుకుని పీ పాయింట్ బయట పెట్టండి. సర్కిల్కి ఇలాగా బయట చూపించండి. ఓకే, బయట చూపించండి. సో ఇక్కడ ఏమైనా రాస్తారంటే లెట్ S = 0 be a సర్కిల్. S = 0 be a సర్కిల్. తెలుగులో చెప్పేస్తున్నాను, రాసుకోండి. S = 0 ఏదైనా ఒక వృత్తము. S = 0 ఏదైనా ఒక వృత్తము. Px1 y1 ఈజ్ ఏ పాయింట్. Px1 y1 ఏదైనా ఒక బిందువు. Px1 y1 ఈజ్ ఏ పాయింట్. Px1 y1 ఏదైనా ఒక బిందువు. ఓకే అని ఒకటో పాయింట్ అని పెట్టుకోండి. ఫస్ట్ పాయింట్ ఒకటో పాయింట్ వస్తున్నారా? ఒకటో పాయింట్ అని పెట్టుకోండి. ఏమన్నా రాస్తారండి? ఇఫ్ S11 > 0, S11 > 0, then the point Px1 y1, PT అంటే పాయింట్, మీకు అందరికీ తెలుసు, నేను అలాగే రాస్తాను నేను. దెన్ ద పాయింట్ Px1 y1 lies outside the circle. Then the point Px1 y1 lies outside the circle. ఓకే, తెలుగు మీడియంలో ఏమని రాస్తారు? ఇఫ్ S11 > 0, S11 > 0 అయినా, S11 > 0 అయినా Px1 y1 బిందువు వృత్తానికి బాహ్యంగా ఉండును. Px1 y1 బిందువు వృత్తానికి బాహ్యంగా ఉండును. ఓకేనా? రెండో పాయింట్ వేసినప్పుడు బొమ్మ ఇప్పుడేయండి, ఇలా వేయండి. ఇలా S = 0 సర్కిల్ పెట్టండి, లోపలికి పెట్టండి పాయింట్ కండి, లోపలికి పెట్టండి. Px1 y1 పాయింట్ లోపలికి ఇలా పెట్టుకోండి. ఓకే, ఏమని రాస్తారండి? ఇఫ్ S11 < 0, S11 < 0, then the point Px1 y1, పైనంతా సేమే, లైస్ ఎలాగా ఇప్పుడు ఇన్సైడ్ ద సర్కిల్. అంతేనండి, లైస్ ఇన్సైడ్ ద సర్కిల్. తెలుగులో ఏమని రాస్తారండి? S11 < 0 అయినా, S11 < 0 అయినా Px1 y1 బిందువు వృత్తానికి అంతరంగా ఉండును. వృత్తానికి అంతరంగా ఉండును. మూడో పాయింట్ రాసుకోండి. మూడో పాయింట్ ఏమని రాస్తారు? ఇఫ్ S11 = 0, then the point Px1 y1, lies on the circle. సర్కిల్కి బొమ్మ ఎలా వస్తారు? ఇప్పుడు ఇలా S = 0 సర్కిల్ పెడితే సర్కిల్ మీద ఉండేలాగా పాయింట్ వేసుకోండి. Px1 y1 పాయింట్. ఇది బొమ్మ, మూడో దానికి బొమ్మ ఏంటి? ఇఫ్ S11 = 0, then the point Px1 y1 lies on the circle. తెలుగు మీడియంలో ఏమని రాస్తారు? S11 = 0 అయినా, Px1 y1 బిందువు వృత్తంపై ఉండును. ఇది పొజిషన్ ఆఫ్ ది పాయింట్, బిందు స్థితి దీని కదా. ఓకే, నెక్స్ట్ తర్వాతది పవర్ ఆఫ్ ది పాయింట్. బిందు శక్తి, సైడ్ హెడింగ్. పవర్ ఆఫ్ ది పాయింట్ బిందు శక్తి అండి. నెక్స్ట్ సైడ్ హెడింగ్ బిందు శక్తి అని తెలుగులో. దీనికి ఏమీ లేదు, జస్ట్ ఫార్ములా నేర్చుకోవడమే. పవర్ అంటే ఏంటంటే మనం నేర్చుకున్న ఇందాక పాయింట్ కట్టుకున్నాం, క్యాలిక్యులేషన్ చేసుకున్నాం కదా. ఏంటి క్యాలిక్యులేషన్ చేసుకున్నాం? లెట్ S = 0 be any circle. S = 0 ఏదైనా వృత్తం అనుకుంటాం అండి. లెట్ Px1 y1 be any point. Px1 y1 ఏదైనా బిందువు అనుకుంటాం అండి. Px1 y1 ఏదైనా బిందువు అనుకున్నాము తెలుగులో. S = 0 be
ఎనీ సర్కిల్ px1y1 ఏదైనా ఒక బిందువు px1y1 ఏదైనా ఒక బిందువు. ఓకే, దెన్ ద పవర్ ఆఫ్ ది పాయింట్ px1y1 విత్ రెస్పెక్ట్ పూర్తిగా రాయగల మీకు తెలుసుగా w or t విత్ రెస్పెక్ట్ అని అర్థం. ద పవర్ ఆఫ్ ది పాయింట్ px1y1 విత్ రెస్పెక్ట్ విత్ అంటే w రెస్పెక్ట్ s ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ ఫార్ములా ఏంటంటే s11 అంతే. ఇందాక కట్టుకున్నాగానే మన పొజిషన్లో క్యాలిక్యులేషన్ చేసుకున్నాం అంటే ఆ పాయింట్ తీసుకొని దాంట్లో పెట్టుకోవడమే. ఎంత వాల్యూ వచ్చిందో అదే దాని పవర్. మన పవర్ అంటే ఏంటి, మనకి ఎంత బలం ఉందో అంటే చూడండి, అలా ఇక్కడ ఈ పాయింట్కి ఎంత బలం ఉంది అంటే ఆ పాయింట్ దాంట్లో పెట్టుకుంటే సర్కిల్లో ఎంత మిగులుతుందో ప్లస్ మిగిలితే ప్లస్ బలం ఉన్నట్టు, మైనస్ మిగిలితే మైనస్ బలం ఉన్నట్టు, ఏమీ లేకపోతే 0 బలం ఉన్నట్టు. ఓకే, సో ద పవర్ ఆఫ్ ది పాయింట్ తెలుగులో రాస్తున్నారు s ఈజ్ ఈక్వల్ 0 ఏదైనా ఒక ఉత్తమం రాస్తారు. ఇది ఆల్రెడీ px1y1 ఏదైనా ఒక బిందువు px1y1 దృష్ట్యా s ఈజ్ ఈక్వల్ టు 0 వృత్తానికి బిందు శక్తి ఈజ్ ఈక్వల్ టు s11. ఇది ఇంకొక టాపిక్, లాస్ట్ టాపిక్ ఇంకోటి ఉందని చిన్న టాపిక్ ఏంటంటే లెంత్ ఆఫ్ ది ట్యాంజెంట్. ఇది చాలా ఇంపార్టెంట్ 2 మార్క్స్కి ఇవన్నీ. నేను చెప్పానుగా ఎస్ఏలో ఫస్ట్ ఎస్ఏ లాస్ట్ ఎస్ఏ అని చెప్పాను. లెంత్ ఆఫ్ ది ట్యాంజెంట్ అండి సైడ్ హెడింగ్. తెలుగులో స్పర్శరేఖ పొడవు. అసలు స్పర్శరేఖ అంటే ఏంటి ఫస్ట్ ఇది నేర్చుకోవాలి. స్పర్శరేఖ అంటే ఏంటి, ఒక సర్కిల్ ఇలా ఉంటుంది, s ఈజ్ ఈక్వల్ టు 0 ఒక సర్కిల్ ఇలా ఉంటుంది, px1y1 ఒక పాయింట్ ఇలా ఉంటుంది, బయట సైడ్ అవుట్ సైడ్ ఒక పాయింట్ ఉంటుంది. ఈ అవుట్ సైడ్ పాయింట్ నుంచి ఇలా సర్కిల్ని ఒక లైన్ ఇలా టచ్ చేస్తూ వెళ్తే దట్ లైన్ ఈజ్ కాల్డ్ సర్కిల్ని ఏదైనా ఒక పాయింట్ దగ్గర టచ్ చేసుకుంటూ వెళ్ళాలి, ఒకే ఒక పాయింట్ దగ్గర అలా టచ్ చేసుకుంటూ వెళ్తే దాన్ని సర్కిల్ అంటారు. 2 పాయింట్స్ దగ్గర టచ్ చేసుకుంటూ వెళ్ళింది అనుకోండి, ఇలా ఉందండి 2 పాయింట్లు దీనికి టచ్ చేసుకుంటూ వెళ్ళింది, దీన్ని కార్డ్ అని పిలుస్తారు. మనకు తెలుసు ఆల్రెడీ కార్డ్ అంటే ఏంటో. సర్కిల్ మీద ఏదైనా 2 పాయింట్లను గీస్తూ ఒక లైన్ గీస్తే దాన్ని కార్డ్ అని పిలుస్తారు. ఇలాంటి కార్డ్స్ ఎన్ని గీయచ్చు అన్నా, ఇన్ఫైనైట్ గీయచ్చు. అతిపెద్ద లార్జెస్ట్ కార్డు పేరు కూడా చెప్పుకున్నాం, ఏంటి డయామీటర్ అని చెప్పుకున్నాం ఫస్ట్ క్లాస్లో మనం. ఓకే, సో ఇప్పుడు మనకి ట్యాంజెంట్ వచ్చారండి. ట్యాంజెంట్ అంటే ఏంటి, 2 పాయింట్లు కాదు, ఒక్కటి పాయింట్ దగ్గరే టచ్ చేయాలి. ఒక్క పాయింట్ దగ్గర టచ్ చేసుకుంటూ వెళ్తుంటే దట్ లైన్ ఈజ్ కాల్డ్ ట్యాంజెంట్ అనిపిస్తారు. ఇలాంటి ట్యాంజెంట్స్ గురించి కథా కమామేషన్ నెక్స్ట్ క్లాస్లో నేర్చుకున్నాం. ప్రస్తుతానికి లెంత్ ఆఫ్ ది ట్యాంజెంట్ అంటే లెంత్ ఆఫ్ ది ట్యాంజెంట్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి పొడవు PT1 ఎందుకన్నా ఒకటే కాదండి, ఇంకోటి ఉంటుంది కాబట్టి T1 అన్నమాట. ఇంకోటి కూడా గీయచ్చు ఇలాగా ట్యాంజెంట్. సో అవుట్ సైడ్ పాయింట్ ఇది అవుట్ సైడ్గా సర్కిల్గా ఎలా ఉంది, బాహ్యంగా ఉందా బయట ఉందా లోపల ఉందా, అవుట్ సైడ్ బాహ్యంగా ఉంది కాబట్టి అవుట్ సైడ్ పాయింట్ అండి px1y1. అలా అవుట్ సైడ్ పాయింట్ నుంచి ఎన్ని ట్యాంజెంట్స్ గీయచ్చు అంటే 2 ట్యాంజెంట్స్ గీయచ్చు, PT1 ఒకటి PT2 ఒకటి. సో PT1 PT2 ఈ 2 పాయింట్స్, దీన్ని లెంత్ ఆఫ్ ది ట్యాంజెంట్ అనిపిస్తారు. ఇది ఎంతో ఇది అంతే, ఒకటే ఫార్ములా. సో లెంత్ ఆఫ్ ది ట్యాంజెంట్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ రాయాలి ఫస్ట్ లైట్ రాయాలి. ఏం రాయాలి ఫస్ట్, ఇందాక రాసినట్టే లెట్ s ఈజ్ ఈక్వల్ టు 0 b ఎనీ సర్కిల్. బొమ్మ ఇదే వేసుకోండి, s ఈజ్ ఈక్వల్ టు 0 b ఎనీ సర్కిల్ తీసుకుంటాం. లెట్ px1y1 b ఎనీ పాయింట్, px1y1 b ఎనీ పాయింట్ ఏదైనా ఒక పాయింట్ తీసుకుంటాం, px1y1 b ఎనీ పాయింట్ ఏదైనా ఒక పాయింట్ తీసుకుంటాం. దెన్ ద లెంత్ ఆఫ్ ది ట్యాంజెంట్ ఫార్ములా ఏంటంటే లెంత్ ఆఫ్ ట్యాంజెంట్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే ముద్దుగా √s11 అండి. లెంత్ ఆఫ్ ట్యాంజెంట్ ఫార్ములా ఏంటి, √s11. తెలుగు మీడియంలో ఏమన్నా వస్తున్నారు, ఇందాక రాసినట్టే px1y1 ఏదైనా ఒక బిందువు, s ఈజ్ ఈక్వల్ టు 0 ఏదైనా ఒక వృత్తము, px1y1 ఏదైనా ఒక బిందువు. దెన్ అయినా స్పర్శరేఖ పొడవు తెలుగులో స్పర్శరేఖ పొడవు ఈజ్ ఈక్వల్ టు ఏంటి ఫార్ములా √s11. మూడిట్లకి గమనించుకున్నా లేదో, ఫార్ములాల్లో అన్నిట్లోనూ మూడిట్లోనూ ఏముంది s11 లింక్గా ఉంది, గమనించుకున్నా లేదో. ఫస్ట్ పొజిషన్ చెప్పుకున్నప్పుడు s11 కట్టుకున్నాం, తర్వాత పవర్ చెప్పుకున్నప్పుడు కూడా ఏం కట్టుకున్నాం s11 కట్టుకున్నాం. లెంత్ ఆఫ్ ట్యాంజెంట్ కట్టుకున్నప్పుడు కూడా ఏం చెప్పుకున్నాం అండి √s11. అంటే కొద్దిగా మార్పులు, కానీ ఏం కలడం మాత్రం కామను, s11 కట్టడం కామను. అర్థమైందో అర్థం కాలేదండి, ఓకేనా. ఇవి రాసుకుంటే ఫార్ములాలు చదువుకుంటే రేపు దీని మీద కొత్త ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసుకుందాం. అంతవరకు చిన్న బ్రేక్, ఓకే.